జనసేనలో తీసుకుంటారు, ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకుంటారు. అలాగే వారి పార్టీలో జగన్ గారి డిసిషన్ తీసుకుంటారు. అంతే అంతే అంతే. మా దాంట్లో నేను రాష్ట్ర ఒకే ఒక వ్యక్తి మీద డిసిషన్ అయితే కుదరదండి. జిల్లాలో కూడా చెప్తున్నాను సాయి గారు, జిల్లా ప్రెసిడెంట్ పార్టీ సభ్యులు అందరూ ఉంటారు, వారికి ఓపిక ఉండదు, ఎదటి వాళ్ళని తెలుసుకోవాలని ఏమైనా చెప్తుంటే కూడా వినరు. ఆయనకి ఏమనుకుంటారంటే ఆయన వెర్షన్ సమాధానం చెప్పాలి, మా పార్టీ అయిపోతుంది దాని మీద. అట్లా సాయి గారు చెప్పండి ఒక్క విషయం, ఒకవేళ ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ వీళ్ళందరూ కూర్చొని క్యాండిడేట్లను డిక్లేర్ చేసుకుంటూ వాళ్ళందరూ కనుక చేస్తున్నారు అనేటువంటిది కనుక ఆయన మాట్లాడితే, ఆయన ఏదో నువ్వేదో మీకేం తెలుసు అని చెప్పని, ఆయన కంటే కూడా నాకు ఎక్కువ తెలుసు. ఈయన ఎప్పటి నుంచి బీజేపీలో ఉన్నాడో ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు, కానీ మేమంతా కూడా బీజేపీలో, నేను ముఖ్యంగా అసలు నేనే ఆర్ఎస్ఎస్ దీంట్లో నుంచి చూసిన వాడిగా నేను ఇవాళ చెప్తున్నా, ఆయన మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకని చెప్పంటే ఆర్ఎస్ఎస్ ఇస్ నో వే కనెక్టెడ్ ఎనీబడి. సాయి గారు ఆ టాపిక్ ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ సంస్థ. శర్మ గారు ఆయన చెప్పిన మాట చెప్పిన మాట ఆర్ఎస్ఎస్ అనేది కనుక బీజేపీ దాంట్లో ఏముంటుందో తెలుసులేండి, వదిలేసేయండి. మీకున్న అవగాహన వేరు, మీరు చూసిన కాలంలో వేరు, ఇప్పుడున్న కాలంలో వేరు, మీరు చూసిన కాలంలో వేరు, ఇప్పుడున్న కాలంలో వేరులేండి. అది ఇప్పుడు మారింది. నాకు ఐడియా ఉంది, నాకు అవగాహన ఉంది. నేను యాజ్ ఏ జర్నలిస్ట్ గా నాకు అవగాహన ఉంది, నేను కవర్ చేశాను కాబట్టి నాకు అవగాహన ఉంది. కాబట్టి మీరు చూసిన టైం వేరు, ఇప్పుడు ఏంటి మీ ఉద్దేశంలో? అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో ఆర్ఎస్ఎస్ తరఫున ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుబంధ సంస్థ. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ బీజేపీ అండి. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ బీజేపీ, నో డౌట్. 64 సంస్థలనే ఇంకేముంది, వదిలేసేయండి. ఇప్పుడు దాని అది క్లియర్ అని చెప్తున్నాను నేను. క్లియర్ వచ్చినట్టు కాదు, నేను చూసిన స్టేట్మెంట్. జర్నలిస్ట్ అయితే న్యూట్రల్ చెప్తున్నా నేను, చేయడం కాదు అది. స్ట్రక్చర్ మీ ఇష్టం వచ్చినట్టు అది కాదు. మీరే మార్కులు వేసేస్తారు, మీరే ఎగ్జామ్ పెడతారు, మీరే టెక్స్ట్ బుక్లు రాస్తారంటే ఎవడేం చేయలేడు. మీరు ఆపాలి. మీరేం మాట్లాడుతున్నారు, డైవర్ట్ నాకు ఐడియా ఉంది అని చెప్తున్నా. నేను కవరేజ్ చేసినోడుగా నాకు ఐడియా ఉంది అని ఐడియా ఉంది అని చెప్తున్నా. నేను ఆయన చెప్తున్నా, నేను చెప్తున్నా. మధ్యలో మీకు ఆ పార్టీకి సంబంధం లేదు, మీరు వేరే జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఎందుకు అవి రెండు చూసిన ఆయన ఆ పార్టీలో ఉన్నోడు చేస్తున్నాడు, కవరేజ్ చేసి నేను చెప్తున్నా. కాదు మీదే నమ్మని చెప్తే ఇంకెవరేం చేయాలి దానికి? రైట్ రైట్, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రండి. కానీ ఫైనల్ గా శంకర్ గారు, ఇవాళ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ ఇది సార్ట్ అవుట్ చేయగలరు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులే అమ్ముతున్నారు, త్యాగం చేస్తున్నారు అంటే ఒక ప్రచారం. రెండో పక్కన ఒక్కసారి కూడా ఆయన్నే